వాటిల్లు. ధనుర్మాస వంటిదే నాకు ఇష్టము అంచేతని మీరు అడ్డు పెట్టకండి అని విష్ణుచిత్తులకి అర్చకులకి కూడా ఆజ్ఞాపించారు స్వామి. అంచేతని అప్పటి నుంచి కూడా ఆమె వేసుకునే ఆ నూతిలో తన యొక్క స్వరూపాన్ని చూసి అందంగా ఉన్నానా లేదా, ఈ అందంగా ఉంటే స్వామివారు కరుణిస్తారు అని అనుకుని ఆమె ఆ ప్రకారంగా దండల్ని సమర్పించేటువంటి ఆమె. అలాగే ఈ 30 రోజులు వ్రతం చేసి తన పరివారాన్ని అంతటిని కూడా తనే అనుభవించకుండా ఆ స్వామివారి తాలూకా అనుభవాన్ని వాళ్ళందరికీ కూడా అనుభవింపచేస్తూ ఆమె ఆఖరికి వివాహ సమయంలో స్వామివారిలో లీనం అయిపోయింది. అప్పటి నుంచి మనకి ఈ ధనుర్మాస వ్రతము అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. ఆ రోజు నుంచి 9000 సంవత్సరాల కలియుగం ప్రారంభం, 900 సంవత్సరాల నుంచి జరుగుతోంది ఇది. ఇప్పటికి కలియుగం సంగూరైంది. ఇప్పటికీ కూడా ఈ ధనుర్మాస వ్రతం అనేటువంటిది మనమే కాదు, మన భారతదేశంలో చాలామంది చాలా దేవాలయాల్లో చేస్తున్నారు, భక్తులందరూ తరిస్తున్నారు. స్వస్తి. ఆలయం ప్రధాన అర్చకులు ఈ ధనుర్మాస సేవలో స్వామికి ఈరోజు తిరుప్పావళి కార్యక్రమం అంటే వెంకటేశ్వర స్వామిని చిత్రాన్నంలో పులిహార ఆ ప్రసాదాన్ని స్వామిని చిత్ర నిర్మాణం చేసి నిర్మించి దానికి పూజా వగైరా కార్యక్రమాలు చేస్తారు. ఇక్కడి నుంచి తిరుప్పావళి అయిన తర్వాత మొన్నాడు ఉత్తర ద్వార దర్శనం, ముక్కోటి ఉత్తర ద్వార దర్శనం 30వ తారీఖుని, అలాగే 31 ఆళ్వారు సంభావన, అలాగే 2వ తారీఖు మాంగళ్య వృద్ధికై గాజులు, మంగళద్రవ్యాలు, నల్లపూసలు ఇవన్నీ స్వామికి సమర్పించడం జరుగుతుంది. అలాగే పోబంతులు, మంగళద్రవ్యాలు, నూతన వస్త్రాలు అలాగే స్వామికి సమర్పించి ప్రసాద నైవేద్యం జరుగుతుంది నిత్యం. అలాగే 8వ తారీఖు గుత్తి దీపాలు చేస్తాం. అలాగే 4వ తారీఖు దర్పణ సేవ, చామర సేవ ఉంటుంది. అలాగే 5వ తారీఖు
6వ తారీఖు ఉంజల్ సేవ ఉంటుంది. ఆ 6వ తారీఖు ఉంజల్ సేవ అయిన తర్వాత 8 పొన్నాకుల హారతి, అంటే శ్రీకృష్ణుడు పొన్నాకుల్లో చెట్టు కింద అనేక రకాలుగా స్వామిని సేవించారు గోపికలు. ఆ వేపిల్ల నందనవనం వాళ్ళందరూ కూడా చక్కగా దర్శించారు. అంచేత పొన్నాకులతో మనం హారతిస్తాం. అతని ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి ఆ బంగారు సింహాసనం మీద హారతిస్తాం. అలాగే 9వ తారీఖు గోపూజ ఉదయం 10 గంటలకి. గోపూజ అంటే గోవు లక్ష్మీదేవి అన్ని సకల దేవతలు అందులో ఉన్నారు గోవులో. అంచేత మనం గోపూజ కూడా చేసుకుంటున్నాం. అయిన తర్వాత 11వ తారీఖుని కూడా పాసురం. ఆ కూడా ప్రసాదం శ్రీకృష్ణుడు, ఆ తల్లిదండ్రులు, అలాగే నందనవనంలో నందుడు, యశోద వీళ్ళందరూ కలిపి కూడా ప్రసాదాన్ని తయారు చేసి కలిపి ఆరగించారు. కృష్ణుడు ఆ గోదాదేవికి తినిపించింది, గోదాదేవి శ్రీకృష్ణుడు తినిపించి. అంచేతే కూడా అని ప్రసాదం మనకి అందించారన్నమాట ఆ పాసురంలో. అంచేత 108 వెన్ని గిన్నెలతో ప్రసాదం మనం తయారు చేసి ఆ ప్రసాదాన్ని కూడా పాసురం విన్నవించి మంగళాసాధన చేసి అందరికీ ఆ గోత్రం పేర్లు చదివి పూజ చేసి ఆ కూడా ప్రసాదాన్ని అందరికీ అందిస్తారు. తర్వాత 12వ తారీఖు పెళ్లిరాట. స్వామి మనం ఎప్పుడైనా ఏ కార్యక్రమాలైనా పెళ్ళిళ్ళైతే పందిరాట వేయకుండా మనం వివాహం చెయ్యము. ఆ తర్వాత పెళ్లిరాట అయిన తర్వాత కృష్ణవ్రతం, అంటే కృష్ణుని మనం రోజు ఆరాధన చేస్తాం. కానీ పెళ్లి కాని పిల్లలు కానీ ఏదైనా మన కోరికలు ఉంటే ఆ కోరికలు నెరవేర్చడం గురించి కృష్ణవ్రతం చేస్తాం. కృష్ణ సామాన్లన్నీ ఇక్కడ దేవాలయంలో మేము ఇస్తాం. అతను ఆచార్య స్వామి వారు కూడా సమర్పిస్తారు. దగ్గరుండి ఆ కృష్ణవ్రతం చేయిస్తారు. మేము చాలామంది కృష్ణవ్రతం చేసుకున్నారు, అలాగే కాత్యాయనం చేసుకున్నారు. అందరూ చాలామంది రిజల్ట్స్ చెప్పారు. మాకు పెళ్ళిళ్ళు అయ్యండి, మాకు ఉద్యోగాలు వచ్చేయండి అని చెప్తారు. అంచేత మనం అందరం చక్కగా ఈ మాసానాం మాఘశీర్షం తెలుగు నెలలో మాఘశీర్ష మాసం ప్రారంభం, పుష్యమాసంలో అంతంలో ఈ గోదా కళ్యాణం మనం భోగినాడు చేసుకుంటున్నాం. అంచేత భోగినాడు, భోగి అంటే భోగం అనుభవించింది ఆ శ్రీకృష్ణుడు తాలూకా సౌందర్యాన్ని, ఆ శ్రీకృష్ణ తాలూకా అనేక రకాల చేష్టలు, దశావతారాల్లో అనేక రకాలు అవతారాలన్నీ ఆవిడ ఇచ్చేసింది. చేసి పాడి పంటలు అన్నీ బాగుండాలని తిరుప్పావై పాటగా పాడి అనుచింది. ఇది కూడా 4 వేదాలతో కలిపి, అలాగే మహాభారతం, భాగవతం, రామాయణం, ఇతిహాస పురాణాలన్నీ స్వామికి అనేక రకాలుగా ముఖ్యమైన విషయాలు తీసి ఆ గోదాదేవి పాసులు తయారు చేసి స్వామిలో భోగినాడు ఆ కళ్యాణం చేసుకుని ఆ శ్రీరంగనాథుల్లో ఐక్యమైంది. జై శ్రీమన్నారాయణ. కూడా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ దేశ సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అని స్వామి. జై శ్రీమన్నారాయణ. ఈరోజు దేవాలయంలో కన్యకా పరమేశ్వరి దేవాలయంలో తిరుప్పావడ సేవ అనే విశేష కార్యక్రమం జరుగుతోంది. ధనుర్మాసంలో ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా ప్రత్యేకతతో కూడినటువంటిది. దీని గురించి సవివరంగా దీని కార్యక్రమ విశేషాల గురించి మహేంద్రాడ శ్రీ వెంకట సత్యరామన్ గారు ఆచార్య స్వామి వారు ఇక్కడ ఉన్నారు. ఆయన 2 మాటలు చెప్తారు. భక్తులందరూ వినవలసిందిగా కోరుతున్నాం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య విశేష వైభవంలో భాగంగా తిరుమలలో జరిగినటువంటి విధానంగా తిరుమలలో ప్రతి గురువారం కూడా స్వామివారికి జరిగేటువంటి తిరుప్పావడ సేవ అనేటువంటి ఒక ప్రత్యేక సేవను పురస్కరించుకొని ఆ స్వామి తాలూకా వైభవాన్ని మన విజయనగరం పట్టణంలో అత్యంత ప్రాచీనమైనటువంటి కన్యకా పరమేశ్వరి దేవాలయ ప్రాంగణంలో దేవాలయంలో వెలిసినటువంటి శ్రీ మురళీకృష్ణ స్వామివారి సన్నిధిలో ధనుర్మాస విశేష ఉత్సవాలు జరుగుతున్నాయి. వాటన్నిటిలో కూడా ఈ ప్రత్యేకమైనటువంటి ఈ తిరుప్పావడ సేవా కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఆలయ ధర్మకర్తలు, కమిటీ వారు, అలాగే గ్రామ నగర పెద్దలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరిపించుకుంటున్నారు.
గత సంవత్సరంలో ఈ స్వామివారి తాలూకా తిరుప్పావడ సేవ విషయాన్ని ఇక్కడ మనం ప్రారంభం చేసుకున్నాం. ఆ తర్వాత దానిని కొనసాగింపుగా ఈ సంవత్సరం కూడా అది జరుగుతున్నది. వెంకటేశ్వర స్వామి ఆయన అత్యంత ప్రీతిగా జరిపించుకునేటువంటి ఈ సేవ తిరుప్పావడ సేవ 40 కేజీల పులిహారని, అలాగే విశేషమైనటువంటి రసద్రవ్యాలన్నింటినీ కూడాను, మధుర పదార్థాలన్నింటినీ కూడా, పళ్ళని, వీటన్నిటినీ కూడా స్వామి రూప ఏర్పాటు చేసి, అలాగే 7 కొండల రూపాన్ని ఏర్పాటు చేసుకుని, ఆ తర్వాత అష్టదిక్పాలకుల్ని వీళ్ళందరినీ కూడా ఆవాహన చేసుకుని వైఖానస ఆగమ సాంప్రదాయ ప్రకారంగా కూడాను విఘనస మహర్షి సాయించినటువంటి ఆ విధానాన్ని భావన చేసుకుంటూ కూడాను ఈరోజు ఇక్కడ ఈ తిరుప్పావడ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. స్వామివారు ఎంతో వైభవంగా ఈ సేవా కార్యక్రమాన్ని ఇక్కడ జరిపించుకుంటున్నారు. ఈ సేవా కార్యక్రమానికి కూడా వేరే ప్రదేశాల నుంచి, వేరే క్షేత్రాల నుంచి కూడా గరుడాళ్వారిని కూడా వేంచేపు చేశాము. ఆ గరుడాళ్వారి దర్శనం కూడా చేసుకుందాము. ఆ గరుడాళ్వారి దర్శనంతో ఈ స్వామివారి పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా సుసంపన్నమవుతుంది. ఈరోజు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి నాందిగా ద్వాపర యుగంలో జరిగిందట. ద్వాపర యుగంలో కృష్ణుడు గోవర్ధన పర్వతంలో జరిగినటువంటి అక్కడ విశేషాన్ని అంతా కూడా ఒకసారి ఆయన సాక్షిగా జరిగిన విధానాన్ని గుర్తు చేసుకున్నట్ట వెంకటేశ్వర స్వామి. అక్కడ జరిగినటువంటి గోవర్ధన పర్వతానికి ఈ రేపల్లిలో చేరినటువంటి గోప బాలురందరూ కూడా చేసినటువంటి ఆ పూజా కార్యక్రమాన్ని అవన్నీ కూడా తలుచుకొని అక్కడ జరిగినటువంటి ఆరవణ పాయసాన్ని కూడాను వరద పాయసంగా ఆ కొండ మించి కూడా వేసి వాటన్నిటిని కూడాను ఈ రేపల్లిలో ఉండేటువంటి గోపబాలురందరూ కూడా సామూహికంగా లక్షలాదిగా ఆ ప్రసాదాన్ని ఏకకాలంలో స్వీకరించడం, అన్నాలన్నీ కూడాను అక్కడ అటువంటి స్వామికి నైవేద్యం పెట్టి భుజించడం, ఇదంతా చూసి స్వామి మురిసిపోయాడు. ఆ కృష్ణావతారంలో మురిసిపోయినటువంటి ఆ స్వామి తన తాలూకా అవతారాన్ని ఈ యుగంలో కలియుగ ప్రత్యక్ష దైవంగా వెంకటేశ్వర స్వామి రూపంగా వచ్చినప్పటికీ కూడా ఆయన ద్వాపరయుగంలో ఉండేటువంటి ఆ విశేషాన్ని తనతో పాటు తెచ్చుకున్నట్ట. అలాగే ఆయన గడ్డ మీద ఉండేటువంటి ఆ వెన్నమచ్చ, ఆ తర్వాత ఆయన తెచ్చుకునేటువంటి ఎంతో ప్రీతిగా ఆయన్ని పిలుచుకునేటువంటి గోవింద నామం, ఆ గోవింద నామం కూడా ఆ ద్వాపరయుగం నుంచే తెచ్చుకున్నట్ట స్వామి. అలాగే ఈరోజు ఇక్కడ జరిగేటువంటి ఆ తిరుప్పావడ సేవని విశేషంగా చేరినటువంటి ఈ అన్నరాశిని చూసి మురిసిపోయినటువంటి ఆ గోపబాలుడి తాలూకా ఆనందాన్ని చూసి స్వామి కూడా ఎంతో పరవశించిపోయాట. అటువంటి వైభవాన్ని ఇకపైన తర్వాత యుగంలో కలియుగంలో నేను వెంకటేశ్వర స్వామిగా వచ్చినప్పటికీ కూడా నాకు ఈ సేవ చేయాలి అని ఆయన ఒక స్వామిని సృష్టించుకున్నట్ట, విఘనస మహర్షి అనేటువంటి ఆ స్వామిని. ఆ వైఖానస సాంప్రదాయం వచ్చింది. ఆ విఘనస మహర్షి ఆదేశం ద్వారాను ఆయన ద్వారా కూడా స్వామి పలికించుకున్నట్ట ఈ రకమైనటువంటి సేవని ప్రతి గురువారం కూడా తిరుమలలో తనకి జరిపేటట్టుగా ఒక శాసనాన్ని చేసుకున్నట్ట. తిరుమలలో అత్యంత వైభవంగా ఆనంద నిలయంలో వెలిసినటువంటి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి ఎదురుగుండా కూడాను 400 కేజీల పులిహారని ఏర్పాటు చేస్తారట ప్రతి గురువారం కూడాను. ఆ రూపాన్ని చేసి అక్కడ 7 కొండల రూపాన్ని చేసి అక్కడ స్వామివారి తాలూకా రూపాన్ని కూడా ఏర్పాటు చేసి వాటన్నిటికీ కూడా మంత్రపూతంగా చేసి, స్వామి ఇదిగోనయ్యా నువ్వు కోరినటువంటి ఈ రూపము, ఇదిగో నువ్వు కోరినటువంటి అన్నరాశి, అన్నకోటి ఉత్సవము అని దీనికి పేరు. అన్నరాశి కోటి సంఖ్యగా కలిగినటువంటి ఆ ఉత్సవాన్ని అక్కడ స్వామి ఎదురుగుండా ఏర్పాటు చేసి, స్వామి ఇదిగోనయ్యా చూడు, నువ్వు ఆనందపడు, ఆనంద నిలయుడు, ఆనందపడు, నీ ఆనందాన్ని చూసి భక్తులమైన మేమంతా కూడా పులకరించిపోవాలి అని చెప్పేట. స్వామి ఆ రూపాన్ని చూసి ఎంతో ముగ్ధుడైపోయి ఆ సేవని ఎంతో ప్రీతిగా స్వీకరిస్తాట. ఈరోజు ఇక్కడ జరిగినటువంటి ఈ పులిహారతో చేసినటువంటి స్వామి రూపంలో ఆ పులిహార కూడా నిత్యవారి తిరిగి చేసినటువంటి పులిహార కాదు, దీనిలో ఎన్నో విశేషణాలన్నీ కూడా చేర్చి ఇక్కడ చేస్తారన్నమాట. అటువంటి ఆ పులిహార ప్రసాదాన్ని అక్కడ స్వామివారికి నివేదన చేయడం, సామూహికంగా నివేదన చేయడం. సాధారణంగా తెరలు వేసేసి స్వామివారికి నివేదన జరుగుతుంది, ఎందుకంటే ఎవరు చూడడానికి వీల్లేదు. కానీ ఇక్కడ ఈ సేవ మాత్రం ఎలాగైతే రేపల్లిలో నందగోకులంలో ఉండేటువంటి ఆ గోప బాలురందరూ కూడా వాళ్ళందరూ కూడా
చూస్తూ వాళ్ళ సమక్షంలో కూడా స్వామి ఆనందాన్ని అనుభవించాడు. అటువంటిది ఇక్కడ జరిగేటువంటి ఆ విశేషాన్ని భక్తులందరికీ కూడాను ఏకకాలంలో దర్శనం చేస్తూ కూడా నేను స్వీకరిస్తాను సుమా అన్నట్ట స్వామి. అటువంటి వైభవాన్ని ఇక్కడ ఈరోజు మన దేవాలయంలో ఏర్పాటు చేసుకుంటున్నాము. ఎంతో ధన్యమైనటువంటిది విషయము. అందులోని విశేషించి మాసాన మార్గశీర్షోహం అని చెప్పినటువంటి మార్గశిర మాసంలో ధనుర్మాసంలో ఇటువంటి వైభవం ఏర్పాటు చేసుకోవడం చాలా విశేషం. నిజంగా మన జన్మ ధన్యమవుతుంది ఇటువంటి కార్యక్రమాలను మనం తెలిసించినటువంటి వాళ్ళ. ఎక్కడెక్కడో తిరుమలలో గొప్ప గొప్ప క్షేత్రాల్లో జరిగేటువంటి కార్యక్రమాలు ఇక్కడ దాకా మన దగ్గర ఉండేటువంటి స్వామి జరిపించుకుంటున్నాడంటే ఇదంతా కూడా మన అదృష్ట భాగ్యం వల్ల జరిగింది. భక్తులందరూ కూడా వేలాదిగా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి తాలూకా మొక్కులు చెల్లించుకొని స్వామివారి తాలూకా అనుగ్రహాన్ని పాత్రలు కావాల్సిందిగా అందరికీ మరీ తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.